హలాల్ అంటే ఏంటి? ఉమ్ము ఊస్తారు, తూక్ అంటారు దాన్ని. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఎంప్లాయీని కాపాడుకోవడానికి ఉన్నది లేని సబ్జెక్ట్ కలిపి మాట్లాడుతున్నాం. మేడం హలాల్కి అండ్ కోవా బన్కి ఏంటి మేడం లింకప్? నాకు అర్థం కావట్లేదు. మీకన్నా అర్థమవుతుంది అసలు ఏం మాట్లాడుతున్నారో మీరు. ఇంకోటి కోవా బన్ ఇట్లా ఉంచి ఇస్తారు తినమంటున్నారు. మనిషి అన్నోడు ఎవడైతే ఉంచాడు మేడం. మేడం చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ అడగండి. టెక్నాలజీ చాలా ఫాస్ట్ అయింది, వస్తుంది. ఉన్నది లేనిది ఊహించుకొని మీ ఎంప్లాయీని సేవ్ చేసుకోవడానికి, మీ ఛానల్ని సేవ్ చేయడానికి మీకు అన్నీ తెలిసినట్టుగా మాట్లాడకండి మేడం. అండ్ ప్రతి దాంట్లో రిలీజన్ కలపకండి మేడం. రిలీజన్ కలిపితే మీకు సపోర్ట్ వస్తుందని చెప్పేసి ఉన్నది లేనంత మాట్లాడి దాంట్లో రిలీజన్ని మిక్స్ చేయకండి ప్లీజ్. ప్రియా చౌదరి మేడం తేజస్వి మీడియా ఓనర్ అని ఈ మధ్య కాలంలోనే తెలిసింది. అది కూడా ఎట్లా అంటే కోవా బన్ ఇష్యూ మీద. సో మేడం గారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం అయితే దాని గురించి మేడం గారు వెళ్ళి ఒక మేధావిలాగా మాట్లాడుతుంటారు అనమాట. అది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పేసి కొన్ని టెక్నాలజికల్గా మాట్లాడతారు. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఎంప్లాయీని కాపాడుకోవడానికి ఉన్నది లేని సబ్జెక్ట్ కలిపి మాట్లాడుతున్నారు. ఈ విషయం నాకు నచ్చలేదు మేడం. హలాల్కి అండ్ కోవా బన్కి ఏంటి మేడం లింకప్? నాకు అర్థం కావట్లేదు. మీకన్నా అర్థమవుతుంది అసలు ఏం మాట్లాడుతున్నారో మీరు. హలాల్ అంటే ఏంటి? ఒక కోడిని, ఒక మేకని, ఒక గొర్రెని మనము బలి ఇచ్చేటప్పుడు దానికి నీళ్ళు దాపించి కోసేదానికి హలాల్ అంటారు. ముస్లిమ్స్ వచ్చి కట్ చేసేదానికి హలాల్ అంటారు. ఇంకోటి జట్కా అంటున్నారుగా. జట్కా అంటే ఏంటంటే నాకు తెలిసి సర్దార్జీలు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. జట్కా అంటే వాళ్ళు కట్ చేసింది, హలాల్ చేసింది తినరు. వాళ్ళు మేక కానీ కోడి కానీ ఇలా ఉంటే వాళ్ళ తల్వార్ తీసుకొచ్చి ఒకటేసారి ఒకటే ఏటికి నరికితే తలకాయ అటు పడితేనే వాళ్ళు తింటారు. కొంచెం కట్టే వేలాడినా వాళ్ళు తినరన్నమాట. సో దాన్ని జట్కా అంటారు. ఇంకోటి కోవా బన్ ఇట్లా ఉంచి ఇస్తారు తినమంటున్నారు. మనిషి అన్నోడు ఎవడైతే ఉంచాడు మేడం. అండ్ కోవా బన్ కొనేటోడు వాడు ప్రిపేర్ చేస్తుంటే కళ్ళ ముందే నిలబడి ఉంటాడు. వానికి 2 కళ్ళు ఉన్నాయి. సో వాడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఉంచుతుండా ఏమైనా కలుపుతున్నాడు అని చెప్పేసి. ఇట్లా ఉంచి తినమంటారంట, దానికి హలాల్ అంటారంట. మేడం చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ అడగండి. టెక్నాలజీ చాలా ఫాస్ట్ అయింది, వస్తుంది. ఉన్నది లేనిది ఊహించుకొని మీ ఎంప్లాయీని సేవ్ చేసుకోవడానికి, మీ ఛానల్ని సేవ్ చేయడానికి మీకు అన్నీ తెలిసినట్టుగా మాట్లాడకండి మేడం. జనాలు చాలా షార్ప్ అయ్యారు, ఎవరికేంటో కూడా తెలుసు. అండ్ ప్రతి దాంట్లో రిలీజన్ కలపకండి మేడం. రిలీజన్ కలిపితే మీకు సపోర్ట్ వస్తుందని చెప్పేసి ఉన్నది లేనంత మాట్లాడి దాంట్లో రిలీజన్ని మిక్స్ చేయకండి ప్లీజ్. మీరు ఒక మీడియా పర్సన్ ఉన్నట్టుగా చూపించండి, కానీ మిమ్మల్ని మీరు సేవ్ అవ్వడానికి, మీ ఎంప్లాయీని సేవ్ చేయడానికి ఇలాంటి కట్టు కథలు చెప్పకండి, ఓకేనా?